9 రోజులవుతోంది. పాప ఆచూకీ ఇంకా తెలియట్లేదు. 2 ఏళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళింది? ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నటువంటి ప్రశ్నలివే. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఆ 2 ఏళ్ల పాప ఎక్కడికి వెళ్ళింది? ఎవరు తీసుకువెళ్లారు? ఏమైంది తనకు 10 రోజులు కావస్తున్నా కూడా కనీసం ఆచూకీ ఆనవాళ్ళు కూడా కనపడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో తల్లిదండ్రుల కళ్ళల్లో ఇప్పుడు కన్నీరు ఆగడం లేదు. ఆ ఊరిలో కంటి మీద కునుకు లేదు. తుని చిన్నారి మిస్సింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, నైట్ వాచర్స్, ఫారెస్ట్ ఎక్స్పర్ట్స్, అత్యాధునిక డ్రోన్ కెమెరాలు ఎంతమంది గాలిస్తున్నా, వేల కళ్ళు వెతుకుతున్నా ఫలితం మాత్రం శూన్యం. అసలు ఆ చిన్నారి ఆచూకీ దొరకపోవడానికి కారణం ఏంటి? చిన్నారి ఎక్కడ ఉంది? ఇప్పుడు జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు కూడా ఇదే ప్రశ్న తెరపైకి తెస్తున్నారు. చిన్నారిని ముమ్మాటికి కిడ్నాపే అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆ బంధువులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. తుని పరిసర ప్రాంతాలలో ఆ చిన్నారి కనిపించకుండా పోయి ఇవాల్టికి సరిగ్గా 9 రోజులు గడుస్తోంది. పాపను ఎలాగైనా కాపాడుకోవాలనే పట్టుదలతో అటు పోలీస్ యంత్రాంగం, ఇటు ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా భారీ గాలింపు చర్యలు చేపట్టారు. సాధారణంగా పోలీసులు మాత్రమే కాదు, ఏకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ శాఖకు చెందిన నైట్ వాచర్స్, అడవులపై పట్టున్న ఫారెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇలా ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. వీరికి తోడుగా వందలాది మంది స్థానికులు అడవులను, పొలాలను జల్లెడ పడుతున్నారు. సాంకేతికతను వాడుతూ అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కంటితో పర్యవేక్షిస్తున్నారు. కానీ ఎంత వెతికినా ఒక చిన్న క్లూ కూడా దొరకడం లేదు. ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తుంది. ఒకవేళ పాప ఆడుకుంటూ అడవి వైపు వెళ్ళినా, లేదా ఎక్కడైనా తప్పిపోయినా ఈ పాటికి ఇంతమంది నిఘాలో డ్రోన్ల కంటికి ఎక్కడో ఒక దగ్గర కనపడి ఉండాలి. కానీ 9 రోజులుగా ఇప్పటికీ ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఇప్పుడు ఈ కేసు పూర్తి ఉత్కంఠభరితంగా మారింది. దీంతో చిన్నారి కుటుంబం సభ్యులు, బంధువులు ఒక సంచలన ఆరోపణ చేస్తున్నారు. తమ పాప ఎక్కడికి తప్పిపోలేదని, ఎవరో పక్కా ప్రణాళిక ప్రకారమే పాపను కిడ్నాప్ చేశారంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకవేళ అది నిజంగానే కిడ్నాప్ అయితే అసలు ఆ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరు? ఎందుకు చేశారు? కుటుంబంతో ఎవరికైనా శత్రుత్వం ఉందా, లేక వేరే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఏదేమైనా ప్రస్తుతము ఒక కొత్త కోణాన్ని ఇప్పుడు పాప కుటుంబ సభ్యులు గట్టిగా అందుకున్నారు. ఖచ్చితంగా పాప కిడ్నాప్ అయి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మాకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయంటూ చెప్తున్నారు. ఒకసారి ఆ బంధువులు ఏం మాట్లాడారో కూడా మనం విందాం. పాప అయితే కిడ్నాప్ చేశారు సార్. పాప అయితే 9 డేస్ నుంచి కనిపించలేదు సార్. 9 డేస్ నుంచి కనిపించట్లేదు సార్. ఏం జరిగిందంటే, కనిపించకపోతే వాళ్ళ డాడీతో నేను ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళ డాడీతో వెళ్ళిందని వాళ్ళ మమ్మీ అనుకుందంట సార్. తీరా వాళ్ళ మమ్మీ కూడా ఏమనుకుందంటే వాళ్ళ డాడీతో వెళ్ళిందనుకోని వెళ్తే అక్కడ బయట నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పాడు సార్. ఏమైంది గణేష్ అని అడిగితే చెప్పాడు సార్. వాళ్ళు తర్వాత తీసుకెళ్తే పాపని కిడ్నాప్ చేశారని చెప్పారు సార్. కిడ్నాప్ చేశారని చెప్తే ఒకవేళ ఎవరిని మేనో ఎవరికన్నా అనుమానం ఉందంటే ఎవరు కాదు, కిడ్నాప్ చేశారు అని చెప్పారు సార్. అలాగని కిడ్నాప్ చేసిన 24 అవర్స్ లో మన సీఎం, డిప్యూటీ సీఎం గారు కూడా వాళ్ళ స్పాన్స్ అయ్యి వాళ్ళ బలగాన్ని అంతా దించి మొత్తం ఈ ఏరియాలో ఉన్న తోట 40 ఎకరాలు కూడా గాలించి కొండలు అన్ని జల్లెడి పట్టారు సార్. కానీ పాప ఎటువంటి ఆచూకీ లేదు సార్. అలాగని కొంతమంది ఫేక్ న్యూస్లు ఏమని వేస్తున్నారంటే, ఇక్కడ కొండ చలవలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పుళ్ళు ఉంటాయి, తీసుకెళ్లిపోయి అంటున్నారు సార్. అవన్నీ ఫేక్ సార్. ఫేక్ న్యూస్లు ఎక్కువ ఇచ్చడంలోని వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు సార్. ఎందుకంటే సార్, కిడ్నాప్ చేశారనే ఫీలింగ్, ఒక పాపని ఏదైనా తీసుకెళ్లిపోయిన పాప డ్రెస్ అనో ఏదో ఒకటి, ఇప్పుడు పాపని ఏదైనా చంపేసిన వాళ్ళకి ఆచూకీ ఏమైనా ఉంటాయి సార్. గతంలో చూసుకుంటే తిరుపతిలో ఒక పాప మిస్సింగ్ కేసులోని ఇలా జరిగితే పులి తీసుకెళ్లిపోయినట్టు ఆచూకా తినేసినట్టు బాడీ 24 అవర్స్ లో మనకి బాడీ వెంటనే. కానీ దానికన్నా సీఎం బలగాన్ని ఇంకా ఎక్కువ ఇక్కడ పంపించి చేయించినా కూడా మనకి పాప ఆచూకీ ఎటువంటిది దొరకలేదు సార్. అలాగని పాప వెళ్ళిపోయిన తర్వాత కుక్క కూడా వెళ్ళింది సార్. పాప 3 డేస్ తర్వాత కుక్క కూడా తిరిగి వచ్చినా సార్. కుక్క తిరిగి వచ్చింది సార్. కానీ కుక్క తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కుక్క వాళ్ళ అమ్మని చెప్పాలని కరిచింది కూడా సార్. కరిచింది కానీ కుక్క కూడా 1 డే ఉండి చనిపోయింది సార్. వాళ్ళ బాధ ఏంటంటే సార్, కొంతమంది ఫేక్ న్యూస్లు ఇచ్చి బస్సులో వెళ్ళిపోయింది, మీరు అమ్మేసుకున్నారు, ఇదని చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. చాలా ఏడుస్తున్నారు. ఈ పాప కన్నా 90% వీళ్ళు పెట్టిన కామెంట్లకి వాళ్ళకి ఇంకా కుళ్ళిపోతున్నారు సార్. కావాలనే చేసేది సార్. ఇది ఎవరో కావాలనే చేసేది సార్. ఇందులో జరిగిందైతే ఏమీ లేదు సార్. కాకపోతే వాళ్ళు తిని కూడి చెడగొట్టారు సార్. వాళ్ళకి ఒకప్పుడు ఏమి ఉండేది కాదు సార్. అలాంటిది ఇక్కడికి వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది, మమ్మల్ని అందరిని వదులుకుంటున్నారు. మాకు మంచి చెడ్డ చెప్పినా సరే వీటికి వచ్చేవాళ్ళు కాదు సార్. కాకపోతే ఇది ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది సార్ మాకైతే. అలాంటి ఈయన పులులు, సింహాలు ఎన్ని ఉన్నాయని చెప్తున్నారండి పుకారీలు. అవి నమ్మకూడదు సార్. దయచేసి మిమ్మల్ని నలగకుండా కూడా చేయాలని చూస్తున్నారేమో నాపతి అని అనుకుంటున్నామండి మేము.
ఇక్కడైతే ఏమీ కాదు. అలాంటి చిన్న బిడ్డల్ని తీసుకొచ్చి ఇన్నంటే ఉంచరు కదా సార్, ఏమన్నా ఉండేలా ఉంటేనే. కాకపోతే 40 ఎకరాలు సార్ ఇది. 40 ఎకరాల్లో ఎప్పుడైనా ఏమైనా కనిపించలో అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడికి రారు కదా సార్. ఆళ్ళు జాగ్రత్తగా ఉంటారు కదా! కాకపోతే మా అన్నయ్యని, మా వదినని ఏడిపించడానికి కాకపోతే సార్ ఇది తిని కూడి చెడగొట్టారండి ఆళ్ళని. మా చిన్నాన్న, మా పిన్ని అందరూ ఎలాగైపోయారో సార్. దయచేసి ఆ బిడ్డని ఎక్కడెట్టినా క్షేమంగా ఉన్నదో లేదో మాకు కూడా తెలియట్లేదు సార్. పాప అయితే కిడ్నాప్ అయిందని అనుకుంటున్నారా? కిడ్నాప్ అయింది సార్. పులులు, సింహాలు ఏమైనా తినేసి ఇలా ఉంటాయి. గాజులు గాని, బట్టలు గాని, హెయిర్ గాని వదిలేస్తది కదా! కనీసం ఎముకలన్నా సరే ఎక్కడికక్కడ ఉంటాయి. అలాంటివి అడిగినా సరే ఎక్కడ ఏమీ తెలియట్లేదు. ఇక్కడ జరిగింది ఒకటైతే బయట నుంచి జరగబోయినయి 2, 3 యాడ్ చేసేసి మన యూట్యూబ్‌లో గట్రాన చెప్తున్నారు సార్. లైకుల కోసం చూస్తున్నారు మాక్సిమం. కుటుంబంలో ఏమైనా గొడవలు గంట ఏమైనా ఉన్నాయమ్మా? అలాంటివి ఏమీ లేదు సార్. ఏమీ లేదు సార్. ఆళ్ళెక్కడికి బయటికి గట్రా వచ్చేవాళ్ళు కాదు సార్. ఎప్పుడైనా ఏమైనా చెప్పినా సరే ఉదయానికొచ్చి మధ్యాహ్నం చూసుకొని మళ్ళీ వెంటనే ఇక్కడికి రిటర్న్ అయ్యి వచ్చేసేవాళ్ళండి. బయటన గట్రా అలాంటివి ఏమీ లేవండి. ఆళ్ళతో గొడవలు గట్రా ఏం తేరండి. ఆళ్ళు చిన్న పిల్లలంట కూడా ఏమీ తెలదండి మాక్సిమం. ఆళ్ళ పెళ్ళైన వెంటనే పిల్లలు. ఆళ్ళ పెళ్ళయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. చిన్న బిడ్డని పెట్టుకొని ఉన్నారండి. ఇప్పుడు ఈ చెల్లిని కూడా చచ్చిపోయేలా ఉందండి. ఎందుకు బాగా ఏడిపించేస్తున్నారు. ఆ బిడ్డ ఎక్కడ ఉన్నదో కనీసం అప్పచెప్పవచ్చు కదా సార్. దయచేసి వాళ్ళు ఏమనకుండా ఆళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పేసేలా ఉంటే ఆళ్ళే జాగ్రత్తగా ఏమనకుండా మిమ్మల్ని క్షేమంగా